హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ వ్లాగ్స్. ఈరోజు నేను మెంతి కూర అండ్ టమాటా కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి. ముందుగా కళాయి పెట్టుకొని అది వేడవిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను దీంతో 3 స్పూన్స్ పోసుకుంటున్నాను. మెంతి కూరని మొత్తము నేను నీట్గా కడిగేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా టమాటా 3 తీసుకున్నాను, పెద్దవి 2 ఆనియన్స్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగాలి. ఆనియన్స్ అయితే వేగాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలపాలి ఫ్రెండ్స్. కొద్దిగా కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, అంతా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు టమాటా ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఈ టమాటాని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆయిల్లో వేగనియాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కారం అంతా దీన్ని పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి ఫ్రెండ్స్, బాగా కలుపుకొని. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్, మనకు టమాటాకి మొత్తం వాటర్ వచ్చేస్తాయి కదా. ఇది మెంతికి కూడా కొంచెం వాటర్, ఆకుకూర కాబట్టి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, టమాటా అంతా వేగి బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ మెంతిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది వేసుకొని బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీని అయితే బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి ఫ్రెండ్స్, మూత పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్, మెంతి కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెంతి టమాటా ఎలా ఉందో కర్రీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.